కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ అధ్యాయము 11వ వచనం వరకు ఉన్న మాటలని అక్కడక్కడ నేను మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆలకించడానికి మీరు ప్రయత్నం చేయండి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక పౌలు గారు 2వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ అధ్యాయం 17వ వచనం లోపు ఈ మాటల్లో ఉన్న సారాంశాన్ని మీకు చెబుతాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి ధ్యానించడానికి ప్రయత్నం చేయండి. గత వారము మనము దేవునిలో మూలపాఠాలు, దేవునిలో ప్రారంభ పాఠాలు అనే మాట విన్నాం. దేవునిలో మూలపాఠాలు, దేవోక్తులలో మొదటి మూలపాఠాలు అంటే బాగా డిగ్రీ చదవడానికి మొదటి మూలపాఠం ఏంటంటే 1వ తరగతిలోకి వెళ్ళి ఆలు దిద్దటం. దాన్ని మొదటి మూలపాఠాలు అంటారు. అవి దిద్దకుండా డిగ్రీ దాకా వెళ్ళరు. పోనీ 10వ తరగతి వరకు వెళ్ళొచ్చేమో ఆలు నేర్చుకోకుండా. 10వ తరగతికి వెళ్ళిన తర్వాత వాడి సినిమా తెలిసిపోతుంది. అంతేనే కాదా? అప్పుడు దాకా స్కూల్లో సారు టీచర్లు మీరిచ్చే ధనం కోసమో మీరిచ్చే ఫీజు కోసమో బాగా చదువుతున్నాడని చేసి 10వ తరగతి వెళ్ళేసరికి వాళ్ళ స్కూల్లో ఉండదు ఎగ్జాము, పబ్లిక్ ఎగ్జామ్ కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైపోతారు? వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే అభివృద్ధికి మొదటి మూలపాఠాలు చాలా ప్రాముఖ్యం. అలాగే ఇంకొక పోల్చాడు అంటే ఇంటికి పునాది కూడా చాలా ప్రాముఖ్యం. ఆ మొదటి మూలపాఠాలను ఏమంటారు అంటే పునాది అని అంటాడు. పునాది లేకుండా ఎంత పెద్ద ఇల్లు కట్టినా అది ఆగదు, దాన్ని మీరు కొనరు. అవునా కదా? ముందు అడిగే మాట ఏంటి తెలుసా? దీని పునాది గట్టిగానే వేసారా, దీని మీద ఇంకొకటి లేపొచ్చా, ఆగుద్దా లేదా అని ముందు ఏదైనా ఇల్లు కొనే ముందు అడుగుతారు, కంపల్సరీ అడుగుతారు ఈ మాట. దీని మీద ఇంకో 2 ఫ్లోర్లు వేసుకోవచ్చా, ఇంకోటి వేసుకోవచ్చా అని. అయితే దేవుని యొక్క ఉక్తులు అంటే దేవుని యొక్క మాటల్లో మొదటి మూలపాఠాలు అనగా పునాది అనేది మనం ఆలోచించాం. దానికి మొదటిది మారు మనస్సు అని, తర్వాత బాప్తిస్మము, దేవుని యందలి విశ్వాసమును గూర్చిన బోధ అని, హస్తనిక్షేపణము అని, మృతుల పునరుద్ధానము అని, నిత్యమైన తీర్పు అని. అంటే ప్రారంభపు క్రైస్తవుడిగా దేవుణ్ణి తెలుసుకున్న మొదటి 6 నెలలు 3 నెలలు సంవత్సరం లోపే మారు మనసు అంటే ఏంటో తెలుసుకోగలగాలి. అసలు దేవుని ఎడల విశ్వాసం అంటే ఏంటో తెలుసుకోగలగాలి. బాప్తిస్మం అంటే ఏంటో తెలుసుకోగలగాలి. అసలు చనిపోయిన తర్వాత బతుకుందంటున్నారు, మృతుల పునరుద్ధానం అంటే ఏంటో తెలుసుకోగలగాలి. చనిపోయిన తర్వాత తీర్పు ఉందంటున్నారు, అది నిత్యమైన తీర్పు అంటున్నారు, ఆ తీర్పు అంటే ఏంటో తెలుసుకోగలగాలి. ఇది ఏంటిది అంటే క్రైస్తవుల యొక్క ప్రారంభపు మూలపాఠాలు. అలాగే ఈ వారము మీకు లోకంలో కూడా కొన్ని మూలపాఠాలు ఉన్నాయి. ఆ మాట చదువుదాం. 2వ అధ్యాయము 8వ వచనము. ఆయనను అనుసరింపక, ఎవరు ఆయన అంటే యేసుక్రీస్తు వారు, యేసుక్రీస్తు వారిని అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి నడుచుకునే గుంపు కూడా ఉంది. ఎందుకు ఈ మాట నేను చెబుతున్నాను అంటే మీకు కంపేర్ చెప్తున్నాను. దేవోక్తులలో మొదటి మూలపాఠాలు ఎలా ఉన్నాయో లోక సంబంధమైన వాటిలో కూడా మూలపాఠాలు ఉన్నాయి. అయితే అవి చేయాల్సినవి, ఇవి చేయకూడనివి. అంతేనే కదా? దేవోక్తులలో మూలపాఠాలని త్వరగా నేర్చుకోవాలి, ఈ లోక సంబంధమైన మూలపాఠాలు త్వరగా నేర్చుకొని అవి విడిచిపెట్టాలి. దేవోక్తిని మూలపాఠాలు త్వరగా నేర్చుకొని వాటిని పాటించడం స్టార్ట్ చేయాలి. అయితే ఈరోజు మీకు ఈ యొక్క మనుష్యుల యొక్క పారంపర్యాచారము అనగా ఈ లోకము యొక్క మూలపాఠాలు, ఆ మూలపాఠాలకి మరొక పేరు ఏంటంటే ఒక మనిషి పెట్టిన ఒక ఆచారము, ఒక మనిషి పెట్టిన ఒక పద్ధతి. అందుకే బైబిల్ ఈ మాట చదువుతాం, మనుష్యులు కల్పించిన పద్ధతులను దైవోపదేశాలుగా బోధిస్తున్నారు అంట. ఎవరు అంటే సాటి సేవకులైన పరిసయ్యులు, సద్దూకయ్యులే. ఈ మాట విన్నారు కదా మీరు? ఏంటంట? మనుష్యులు కల్పించిన పద్ధతుల్ని
దైవోపదేశాలుగా బోధిస్తారు. ఎందుకంటే నేను చెబుతున్నానంటే మీరెవరు వినరు. నేను చెబుతున్నానంటే మీరేమి ఎవరు. ఇదిగో ఆత్మ చెబుతున్నాడంటే ఎమ్మటే వింటారు. ఇదిగో దేవుడు మిమ్మల్ని చూపించి చెబుతున్నాడు అనగానే ఎమ్మటే ఇస్తారు. అవునా కాదా? కాబట్టి సాతాను అనగా దేవుణ్ణి ఎరుగని వాటిని గుంపు ఈ విధమైనటువంటి ఆచారాలను కూడా పాటిస్తూ ఉంది. లోకం యొక్క మూలపాఠాలు, దానికి మరొక పేరేంటి? మనుష్యులు కల్పించిన పద్ధతులు. మరొక పేరేంటి? మనుష్యులు కల్పించిన ఆచారాలు. ఓకేనా? ఈరోజు ఈ 3 మాటల గురించి మనం ఆలోచిస్తూ అక్కడక్కడ మాట్లాడుకుంటూ వెళ్తాం. ఇది మాత్రం మూలవాక్యం, అది జ్ఞాపకం పెట్టుకోండి. ప్రసంగం అయిపోయిన తర్వాత ఏం చెప్పారంటే తెల్లమొక్కలు ఏమాకండి, ఆ 3 ముక్కలని చెప్పండి. లోక మర్యాద ఉందంట, మనుషులు కల్పించిన పద్ధతులు ఉన్నాయంట, ఏంటో తెలుసుకున్నాము, వాటిని మేము చేయకుండా ఉండాలి అంట. అదే ఈరోజు ప్రసంగం యొక్క సారాంశం. దాని అర్థమయ్యే విధంగా చెప్పటానికి మీకు వివరించి చెప్తూ ఉంటాం. అయితే మొదటి వచనానికి వద్దాం. 2వ అధ్యాయం మొదటి వచనం. మీ కొరకును లౌదోకియ వారి కొరకును శరీరరీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఒక దైవ సేవకుడైన పౌలు గారు, చాలా జాగ్రత్తగా ఆలకించడానికి ప్రయత్నం చేయండి. మ్యాక్సిమం మీకు నిద్ర రాదు వాయిస్కి. ఎలాగూ ఒక దైవ సేవకుని యొక్క హృదయాన్ని మీరు చూడాలి, విశ్వాసుల యొక్క హృదయాన్ని మీరు చూడాలి. అది నా ఆశ. ఒక దైవ సేవకుడి యొక్క హృదయం ఎలా ఉంటుంది అంటే ఈ విధంగా అంటున్నాడు, మీ కొరకును అంటే కొలస్సీ పట్టణంలో ఉన్న సంఘం కొరకును, రెండవది లౌదోకియలో ఉన్న సంఘం కొరకును, ఇంకా నా ముఖము చూడని ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరి కొరకును నేను పోరాటం చేస్తున్నాను. ఆ పోరాటాన్ని మీరు తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఇంగ్లీష్లో ఏమంటాడు అంటే నేను ఒక గొప్ప స్ట్రగుల్. ఇక్కడ పోరాటం అంటే ఏంటంటే ఒక పెద్ద బాధ, ఒక పెద్ద వేదన. స్ట్రగుల్ అంటే మీకు తెలుసు కదా, ఇంగ్లీష్ పదం బాగా అర్థమైద్ది. నేను చాలా స్ట్రగుల్లో ఉన్నానండి అంటారు. అవునా కదా? అంటే ఏంటి? చాలా బాధపడుతున్నాడు. గ్రేట్ స్ట్రగుల్ అంటాడు. అంటే చిన్నది కాదు, చాలా గొప్ప పోరాటము, చాలా గొప్ప బాధ, చాలా గొప్ప వేదన ఒక సేవకుడు పడుతున్నాడంట. ఆ వేదనని ఎవరికి తెలియచేయాలనుకుంటున్నాడంటే ఆ కొలసి సంఘంలో ఉన్న విశ్వాసులకి, ఇంకొక లౌదోకియ అనే ఒక పట్టణం ఉంది, ఊర్లో అవన్నీ. కొలసి అంటే ఒక ఊరు, నూజువిల్లాగా. లౌదోకియ అంటే అది ఒక ఊరు, ఆ ఊర్లో ఉన్న విశ్వాసులకి, ఇంకా తన ముఖం చూడని చాలామంది విశ్వాసులు ఉన్నారంట దేవుణ్ణి. ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే ఈ కొలసి సంఘాన్ని బేసిక్గా పౌలు గారు స్థాపించలేదు. అర్థమవుతుందా? కొరింథీయులకు రాసిన పత్రిక ఉంది, ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఉంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక ఉంది. ఈ సంఘాలన్నీ పౌలే వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉన్నారా 3 సంవత్సరాలు ఉండి వాళ్ళకి యేసయ్యని పరిచయం చేసి విశ్వాసులుగా చేశాడనమాట. అంటే ఆ సంఘాలన్నిటినీ పౌలే కట్టాడు తన సొంతంగా సువార్త చేసి. కొరింథీ సంఘాన్ని అయితే 1.5 సంవత్సరం పాటు ఆ కొరింథీ పట్టణంలో ఉండి ప్రతిరోజు కూడా వాళ్ళకి ఒక పాఠశాలను అనుకుంటా, అవునా, ఒక పాఠశాలను అద్దెకి తీసుకొని ప్రతిరోజు రాత్రి వాక్యం చెప్పేవాడంట. మరి వాళ్ళు ఎలా వచ్చేసేవాళ్ళు అంత ఆసక్తిగా? మన వారమైనా రాలేం, కష్టం కదా. అలాగా ప్రతిరోజు 1.5 సంవత్సరం పాటు నేర్పిస్తే వాళ్ళు మంచి దిట్టలయ్యారు. ఎఫ్సి సంఘానికి అయితే 3 సంవత్సరాలు ఆ పట్టణంలో నుండి వాళ్ళకి వాక్యం నేర్పించి మంచిగా విశ్వాసం చేసి వాళ్ళలో మళ్ళీ పాస్టర్లను తయారు చేసి ఆ పాస్టర్లకి ఆ సంఘాన్ని అప్పగించి వెళ్ళాడు ఆయన. అయితే ఈ కొలసి సంఘాన్ని ఆయన స్థాపించలేదు. ఈ కొలసి సంఘాన్ని స్థాపించింది ఎవరంటే ఆయన బోధ విన్న ఒక వ్యక్తి ఆయన తన సొంతూరికి వెళ్ళి అక్కడ బోధ చేసుకున్నాడు అనమాట. అర్థమవుతుందా? ఇదిగో ఆ ఎఫ్సి పట్టణంలో పౌలు గారు వాక్యం చెప్తుంటే ఆ ఎపఫ్రా అనుకుంటా, ఎపఫ్రా అనే వ్యక్తి విన్నాడు. విని బాగా దేవుడితో ఆకర్షింపబడ్డాడు. తర్వాత తన సొంతూరో లేకపోతే దగ్గర చుట్టుపక్కల కొలసి పట్టణానికి వెళ్ళాడు. ఆడికెళ్ళి యేసయ్య గురించి ఆయన బాగా చెప్పాడు. అలా వీళ్ళందరూ ఏమయ్యారు? యేసయ్యని విశ్వసించారు. అంటే ఈ కొలసి సంఘము పౌలు గారిని చూడలేదు, లౌదోకియ సంఘము పౌలు గారిని చూడలేదు. అలాగే పౌలు గారి ముఖము చూడకుండా ఉన్న సంఘాలు విశ్వాసులు చాలా ఉన్నాయి. వీళ్ళందరి కోసం ఆయన ఏం చేస్తున్నాడంట? పోరాటం చేస్తున్నాడంట. ఆశ్చర్యం అనిపించింది. సొంతంగా కట్టిన సంఘం కోసం పోరాటం చేయట్లేదు మనం, అవునా కదా?
ఈనాడు ఒక సేవకులుగా వాళ్ళు సొంతగా కట్టిన సంఘం కోసమే సరిగ్గా పోరాటం చేయట్లేదు. అలాంటిది ఈయన కట్టని సంఘం. అప్పుడప్పుడు అనిపిస్తాను వాళ్ళ ద్వారా ఆయనకు రూపాయి రాదు నిజంగానే. అవునా కదా? ఇవన్నీ ప్రాక్టికల్స్ ఆలోచిస్తేనే మీకు అర్థమవుతుంది, లేకపోతే ఆ మాట విలువ మీకు అర్థమవదు. ఊరు ఉన్న సంఘం గురించే నువ్వు ఆలోచించలేకపోతున్నావు, ప్రయాసపడుతున్నావు అనుకుంటే ఆటోమేటిక్గా నువ్వు ఎవరో నీ ముఖం తెలియదు, వాళ్ళకి నీ ముఖం తెలియదు. ముఖం తెలియలేదంటే కంపల్సరీగా దానం ఎవరు, కాబట్టి కంపల్సరీగా ప్రయాసపడాల్సిన అవసరం లేదు. కానీ ఆయన వాళ్ళ కోసం మాత్రం తెగ కష్టపడిపోతున్నాడంట. అది మొదటి విషయం. పౌలు గారి హృదయం, ఒక సేవకుడి హృదయం. దేవుణ్ణి ఎరిగిన ప్రతి బిడ్డ కోసం ఆయన ఏం చేస్తున్నాడంటే పోరాటం చేస్తున్నాడు. అయితే ఆ పోరాటం ఎవరికి తెలపాలనుకుంటున్నాడు? ఆ బిడ్డలకి తెలపాలనుకుంటున్నాడు. ఇంతకీ ఎందుకు పోరాటం? ఏమని పోరాటం? ఏ స్ట్రగుల్ అవుతున్నాడు ఆయన అంటే కింద చెబుతున్నాడు చూడండి. నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను అని చెప్పి, వారు ప్రేమయందు అతుకబడి, మొదటిది సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. నేను ఎందుకు స్ట్రగుల్ అవుతున్నాను తెలుసా? నేను ఎందుకు శ్రమ పడుతున్నాను తెలుసా? నేను ఎందుకు గొప్ప బాధ వేదన అనుభవిస్తున్నాను అంటే, ఈ దేవుణ్ణి ఎరిగిన విశ్వాసులు అందరూ ఉన్నారే, వారు అంటే వాళ్ళే, ఆ కొలసీలో ఉన్నవారు, ఆ లౌదీకులో ఉన్నవారు, తన ముఖము చూడని విశ్వాసులు అందరూ ఉన్నారే, వారందరూ కూడా ప్రేమలో అతుకుబడి ఉండాలి అని. మొదటిది అర్థమవుతుందా మీకు? ఎందుకు వేదన పడుతున్నాడు పౌలు? ఎందుకు శ్రమ పడుతున్నాడు పౌలు? ఎందుకు అంత బాధపడిపోతున్నాడు పౌలు? ఎవరి కోసం బాధపడుతున్నాడు అంటే విశ్వాసుల కోసం. ఇంతకు దేనికోసం? విశ్వాసులను ఏమైనా ధనవంతులు చేయడానికా? విశ్వాసులకి ఏమైనా రోగాలు తీసేయడానికా? లేకపోతే విశ్వాసులకి ఇంకోటి ఏమైనా ఇద్దామనా? లేదంట. దేనికోసం ఆయన శ్రమ పడుతున్నాడు అంటే, మొదటిగా ఇదిగో దేవుణ్ణి ఎరిగిన పిల్లలందరూ, అది నా సంఘమైనా భూమి మీద ఎక్కడున్న వాళ్ళైనా సరే, వాళ్ళందరూ కూడా ప్రేమలో అతుకుబడి ఉండాలి. అతుకుబడ్డం అంటే అర్థం ఏంటి? ఒకసారి అతికిస్తే రాదంటాం చూసావా? అంత స్ట్రాంగ్గా ప్రేమలో ఉండాలని అర్థం. పోలిక అంటే ప్రేమించటానికి ఎప్పుడు స్టిక్ అయి ఉండాలి. మనం ఏం చేస్తుంటాం అంటే అప్పుడప్పుడు దూరం వెళ్ళి వస్తుంటాం, అవునా కదా? అందుకే వాడిని తిడుతుంటాం, కొడుతుంటాం, లేకపోతే ఇంకోటి చెప్తుంటాం. దాని అర్థం ఏంటంటే ప్రేమలో ఇంకా అతుకుబడలేం. ప్రేమకు అప్పుడప్పుడు దూరం వెళ్ళిపోయినప్పుడు స్వార్థాలు, కుళ్ళులు, కుతంత్రాలు వస్తుంటాయి. మొదటిది ఆయన పోరాటం, ఆయన బాధ దేనికి అంటే, తెలుసుకున్న విశ్వాసులందరూ కూడా ప్రేమయందు స్థిరపడి ఉండాలి అని, ప్రేమయందు అతకబడి ఉండాలి అని. రెండవ మాట ఏంటి అంటే, ఈ మాట చాలా జ్ఞాపకం పెట్టుకోండి, సకల ఐశ్వర్యము, సంపూర్ణమైన జ్ఞానము. ఆ మాట ఒకసారి బాగా చదవండి. సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై. ఏంటంట? సంపూర్ణమైన గ్రహింపు, సకల ఐశ్వర్యము. ఏంటయ్యా ఇవన్నీ అంటే, క్రీస్తుని గూర్చిన మర్మాన్ని స్పష్టంగా తెలుసుకోవడం. ఆయన ప్రయాస అంతా ఏంటి తెలుసా? వాళ్ళందరికీ ప్రేమగా ఉండడం ఎలాగో నేర్పించాలి అని మొదటిది. రెండవది ఏంటంటే, మీ అందరికీ కూడా క్రీస్తుని గురించిన మర్మం ఉందే, ఆ మర్మాన్ని స్పష్టంగా మీకు చెప్పి మిమ్మల్ని అందరినీ సంపూర్ణమైన ఐశ్వర్యవంతులుగా చేయాలని ఆయన ఆశ అంట. మీకు అర్థమైందా పౌలు గారి పోరాటం? పౌలు గారి వేదన, పౌలు గారి బాధ, పౌలు గారి యొక్క వేదన అంతా కూడా ఏంటి అంటే, ఆయన పోరాటం, ఆయన స్ట్రగుల్ ఏంటి అంటే, దేవుణ్ణి ఎరిగిన పిల్లలందరూ కూడా మొదటిగా ప్రేమలో బాగా ఉండాలి. రెండవదిగా క్రీస్తుని గూర్చిన మర్మం ఉందే, అంటే క్రీస్తుని గురించిన జ్ఞానం ఉందే, క్రీస్తుని గురించిన ప్రతి విషయం ఉందే, దాన్ని స్పష్టముగా తెలుసుకొని సంపూర్ణంగా గ్రహించి మంచి ఐశ్వర్యవంతులు అవ్వాలి అని అంట. ఇలా అయితే వాళ్ళు ఏమొస్తుందో కింద ఒక మంచి మాట చెప్పాడు, వాళ్ళందరూ ఆదరణ పొందవలనని. మీకు తెలుసా, ఒక మనిషికి ఆదరణ అంటే ఏంటి తెలుసా? ఎంకరేజ్మెంట్ అనమాట. తిరిగి మళ్ళీ బతుకుదాం, తిరిగి మళ్ళీ సెట్ అవ్వటం, అంతేనే కదా? ఈనాడు నన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళు చాలామంది లేరు బ్రదర్, అందుకే ఇలా ఉండిపోయిన అంటుంటారు చాలామంది, అవునా కదా?
మా భర్త నన్ను ఎంకరేజ్ చేయడు, మా భార్య నన్ను ఎంకరేజ్ చేయదు, మా తల్లిదండ్రులు నన్ను ఎంకరేజ్ చేయరు, అందుకే నేను ఇలా ఉండిపోయాను అని అంటుంటారు. ఆదరణ అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. ఒక తండ్రి పిల్లలకి ఇచ్చేది, పిల్లలని కోరుకునేది ఏంటి అంటే వాళ్ళు ప్రశాంతంగా, సుఖంగా, సంతోషంగా, ఆనందంగా, ఎటువంటి ప్రెజర్ లేకుండా బతకాలని. అంతేనే కదా? ఆత్మీయంగా పౌలు గారి తండ్రి సంఘము పిల్లలు. మీకు అర్థమవుతుందా? అందుకే కొరింథీ పత్రికతో అంటాడు చాలా క్లియర్గా, నేను తండ్రిని, మీరు నా పిల్లలు. యోహాను గారు అంటారు, నేను తండ్రిని, మీరు నా పిల్లలు అని. చిన్న పిల్లలారా. ఇప్పుడు నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఒక తండ్రి యొక్క ఉద్దేశం ఏంటి అంటే తన పిల్లలందరూ కూడా ప్రశాంతంగా, నెమ్మదిగా, సుఖంగా, ఎటువంటి టెన్షన్ లేకుండా బ్రతకాలనేదే తండ్రి యొక్క కోరిక, తల్లి యొక్క కోరిక. అంతకుమించి ఏమి ఉండదు నాకు తెలిసి. అంతేనే కదా? అదేవిధంగా పౌలు యొక్క వేదన కూడా అంతే. నా ఆత్మీయ పిల్లలైన మీరందరూ కూడా చక్కని ఆదరణతో, చక్కని నెమ్మదితో, చక్కని సుఖముతో, చక్కని సంతోషముతో, ఎటువంటి చింత లేకుండా, ఎటువంటి బాధ లేకుండా బ్రతకాలి అన్నది పౌలు గారి ఉద్దేశ్యం. అయితే అది మీకు ఎప్పుడు వస్తుందో తెలుసా? మొదటిది మీరు అందరి ఎడల ప్రేమ కలిగి ఉన్నప్పుడు, రెండవది మీకు క్రీస్తుని గూర్చిన మర్మం ఉందే దాన్ని గురించి స్పష్టముగా తెలుసుకుంటే అప్పుడు మీకు ఏమొస్తుంది? అది ఇక్కడ ఉన్న కీ. మీరు చూడండి, ఎన్ని శ్రమలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని వ్యాధులున్నా, ఒక్క నిజంగా క్రీస్తుని గూర్చిన మర్మము స్పష్టంగా తెలిసిన వాడే, అనగా క్రీస్తులో ఐశ్వర్యవంతుడే, అనగా క్రీస్తు జ్ఞానములు, అనగా ఈ వాక్యములో ఎవరైతే బాగా దిట్టగా ఉంటారో, ఈ 66 పుస్తకాల వాక్యాన్ని ఎవరైతే బాగా అవసాపన లేకపోతే వాళ్ళ హృదయంలోకి దాచుకొని ఉంటారో వాడు ఎన్ని బాధలున్నా, ఎన్ని శ్రమలున్నా ప్రశాంతంగా ఉంటాడు. మీరు ఎప్పుడన్నా అలాంటి వ్యక్తులను చూసారో లేదో నాకు తెలియదు. మరి క్రైస్తవుడికి మాత్రమే అది తగ్గుద్ది, అది కలుగుతుంది అనమాట. అందుకే ఫిలిప్పీ సంఘాన్ని చాలా ధైర్యంగా అనగాడు పౌలు. ఏమనగాడు తెలుసా? ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించడి అంటాడు. ఇంతకీ ఏంటయ్యా ఆనందం అంటే, మీకు శ్రమలు వస్తున్నాయి అయినా నేను చెప్తున్నాను ఆనందించండి అన్నాడు. ఎలా అనగలడు అంత మాట? మీకు అర్థమవుతుందా? ఈరోజు మనం అందరము మన హృదయాలకి ఆదరణ, నెమ్మది, మన కుటుంబంలో కొంచెము ప్రశాంతంగా ఉండాలని ఆశపడుతున్న ప్రతి ఒక్కరము ఇంతకీ ఎలా వస్తుందయ్యా ఆదరణ అంటే అక్కడ పౌలు చాలా క్లియర్గా చెబుతున్నాడు. మీరు అందరి ఎడల ప్రేమగా ఉండండి, అందరి అవసరాల్లో పాల్గొనండి, పరిశుద్ధులకు ఆతిథ్యం ఇవ్వండి, పరిశుద్ధుల అవసరాల్లో పాలు పొందుతూ ఉండండి. ఈ విధంగా మీరు ప్రేమగా ఉండండి. దీనికి మించిన ఆనందం మీకు రాదు. మీ హృదయాలు ఎంత ప్రశాంతంగా ఉంటే చూడండి. రెండవది ఏంటి తెలుసా? క్రీస్తును గూర్చిన మర్మము, వాక్యము అది స్పష్టముగా మీరు తెలుసుకోండి, అందులో మీరు ఐశ్వర్యవంతులు అవ్వండి. అప్పుడు మీకేమొస్తుందంట? ఆదరణ వస్తుంది. ఒక సేవకుని హృదయము దేవుని పిల్లలైన వాళ్ళందరూ కూడా ఆదరించబడాలి అని. అయితే ఆ ఆదరణ ఎలా వస్తుందంటే ఈ 2 విషయాల వల్లే వస్తుంది, మిగతా వాటి వల్ల రాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అది వచ్చిన తాత్కాలికమైన ఆదరణ మాత్రమే. ఒకవేళ వాటి వల్ల ఆదరణ వచ్చేసి ఉంటే పౌలు వాటినే ఇచ్చేవాడు. అవునా కదా? ఒకవేళ ఈ రెండింటి వలన ఆదరణ రాకపోతే కంపల్సరీ పౌలు ఏం చేసేవాడు? వాటి గురించే చెప్పేవాడు. కింద ఒక మంచి మాట మనందరికీ బట్టిన వాక్యం ఏమన్నాడు చూడండి, 3వ వచనం. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయి. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు కాదు, బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు. అసలు బుద్ధి జ్ఞానము వాటంతటి మూటంతా కూడా యేసయ్యలోనే ఉందంట. అది దాని అర్థం. ఇంగ్లీష్లో మంచి అంటాడు అనమాట, ట్రెజర్. ట్రెజర్ అంతా ఎక్కడుందంట? యేసయ్యలో ఉంది. పౌలు ఈ పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి తెలుసా? యేసయ్యని అంతటిగా చూపిస్తాడు. మొదటి అధ్యాయం మీరు చదవండి. ఈ పత్రిక ముఖ్య ధ్యేయం ఏంటంటే యేసయ్య ఆది సంభూతుడు, యేసయ్య సృష్టికర్త, సృష్టికి ప్రారంభికుడు. అరే అసలు ఐశ్వర్యం అంటే ఏమనుకుంటున్నారు?
ధనవంతులు అంటే ఏమనుకుంటున్నారు? యేసుక్రీస్తుని గూర్చిన జ్ఞానము కలిగి ఉన్నవాడే ఐశ్వర్యవంతుడు. అంతకు మించిన ధనం ఈ భూమి మీద ఏది లేదన్నది ఆయన ఉద్దేశం. ఇలా చెబుతూనే ఒక విధంగా రెండో కోణంలో ఏం చెప్తున్నాడు తెలుసా? సంఘానికి యేసయ్య ఎంత గొప్పడో చెబుతున్నాడు. యేసయ్యను కలిగి ఉండడం ఎంత గొప్పతనమో చెబుతున్నాడు. మీరు అది గ్రహించకపోతే నేనేం చేయలేను. సరే, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. రెండో కోణం చెబుతున్నాను మీకు. ఈ పత్రికలో ఈ విశ్వాసులకి యేసయ్యని ఆకాశానికి ఎత్తుతాడనమాట. అరే, బుద్ధి జ్ఞానము ఇవన్నీ ఎక్కడున్నాయనుకుంటున్నారు? యేసయ్యలో గుప్తమై ఉన్నాయి. మీకు బుద్ధి కావాలా? నీ భర్తకు బుద్ధి కావాలా? నీ బిడ్డలకు బుద్ధి కావాలా? లేకపోతే నీ కుటుంబానికి జ్ఞానం కావాలా? అవన్నీ ఎక్కడున్నాయనుకుంటున్నారు? యేసయ్యలో ఉన్నాయంట. కాబట్టి మీరేం చేయాలి? ఆయన్ని స్పష్టముగా తెలుసుకోండి, సంపూర్ణంగా గ్రహించండి, సకల ఐశ్వర్యవంతులవ్వండి యేసయ్యలో. అప్పుడు మీ హృదయాలకి ఆదరణ కలుగుతుంది. చాలా గట్టిగా చెప్పగలను, మీ హృదయాలకి శాశ్వతమైన ఆదరణ, శాశ్వతమైన ఆనందం. శ్రమలలో కూడా ఆనందం, బాధల్లో కూడా ఆనందం, లేమిలో కూడా ఆనందం, ఆకలి దప్పుల్లో కూడా ఆనందం, ఉపవాసాల్లో కూడా ఆనందం. ఎక్కడ దొరుకుతుందంటే ఒక్క క్రీస్తుని గురించిన మర్మం ఉందే, దీన్ని మీరు స్పష్టంగా తెలుసుకున్నప్పుడు మాత్రమే. ఎవరైతే స్పష్టంగా తెలుసుకోవడం మిస్ అయిపోతారో వాళ్ళకి ధనం లేకపోతే బాధ, వాళ్ళకి ఆహారం లేకపోతే బాధ, వాళ్ళకు ప్రతి చిన్నదానికి విచారపడిపోతారు, ప్రతి చిన్నదాన్నిక అదే పెట్టుకుని ఆలోచిస్తూ ఉంటారు. కారణం నేను మళ్ళీ చెప్పగలను, క్రీస్తు గురించిన మర్మం ఉందే, ఆయన గూర్చిన మాటలున్నాయే, అవి నువ్వు స్పష్టంగా తెలుసుకోకే, సంపూర్ణంగా గ్రహించకే, నీ సంతోషాన్ని, నీ ఆనందాన్ని, నీ ఆదరణని నువ్వు నేనే పోగొట్టుకుంటున్నావు. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఎక్కడున్నాయంట? యేసయ్యలో. బుద్ధి జ్ఞానము మీకు కావాలంటే ఒకటే, యేసయ్యను చూడండి అంతే. ఆయన మర్మం ఉందే, దాన్ని విప్పండి. యుగ యుగాలలో మర్మం యేసయ్య. 4000 సంవత్సరాలుగా మర్మంగా ఉన్నాడు ఆయన. ఆదాము పుట్టిన తర్వాత ఇదిగో ఇందాక అన్నయ్య చెప్పాడు ఒక వాక్యం. ఏం చెప్పారు? స్త్రీ కుమారుని కంటది, ఆ కుమారుడు ఏం చేస్తాడు? తొక్కుతాడు, కానీ ఈ పాము ఏం చేస్తుంది? పాదాన్ని కొడుతుంది అన్నాడే, అది 4000 సంవత్సరాల క్రితం మాట. ఎవరాయన? యేసయ్య. దానియేలు గ్రంథంలో ముద్రింపబడి రహస్యంగా ఉన్నాడే, ఇది నేను విప్పనా అంటే వద్దు, ఇప్పుడు కాదు సమయం అంటాడు దానియేలుతో. ఎవరాయన? యేసయ్య. అందుకే ఇక్కడ అంటాడు, మర్మమై ఉన్న యేసయ్య. యుగ యుగాలలో మర్మమైన, యుగ యుగాలలో మర్మం అంటే ఏంటి? తెలియకుండా దాచబడడం అని అర్థం, రహస్యంగా ఉంచబడడం అని అర్థం. అయితే ఆ మర్మాన్ని ఏం చేశారు తెలుసా? 2000 సంవత్సరాల క్రితము బట్టబయలు చేశారు. ఆ మర్మాన్ని తెలుసుకున్నారు అపోస్తులు, ఆ మర్మాన్ని వివరించుకుంటూ వచ్చారు అపోస్తులు. అదే అంటున్నాడు, స్పష్టంగా తెలుసుకోండి, స్పష్టముగా తెలుసుకోండి. ఆ తెలుసుకుంటున్న యేసయ్య సాధారణమైన వాడు కాదు. ఆయన్ని తెలుసుకోవడమే జ్ఞానము, బుద్ధి, సర్వ సంపదలు కలిగి ఉండటం. అంత గొప్పోడు యేసయ్య. అటువంటి యేసయ్యను గూర్చి పూర్తిగా తెలుసుకోకపోతే, ఆ యేసయ్య చెప్పిన ప్రేమతత్వాన్ని మీరు నేను అవలంబించకపోతే మన హృదయాలకి జీవితంలో ఆదరణ రాదు. నిజంగానే ఒకవేళ మీకు అర్థమవడానికి ఉదాహరణ చెబుతాను. నిజంగా యేసయ్య గూర్చిన మర్మము క్లియర్గా తెలిస్తే మేము మంచిగా ఉంటామయ్యా అని అన్నారనుకోండి, మీకు ఒక మర్మం చెప్తాను. జనరల్గా చాలామందికి పిల్లలు పుట్టలేదనుకోండి, వాళ్ళందరూ ఏమవుతారు చెప్పండి? ముందు తల్లిదండ్రులు చాలా వేదకి చింతనికి లోనైపోతారు. తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు, ఇరుపక్కల తల్లిదండ్రులు, వాళ్ళు కూడా చాలా వేదనకి చింతకి గురైపోతారు. పైగా ఇద్దరు తల్లిదండ్రుల యొక్క తల్లిదండ్రులు ఉంటారే, వాళ్ళు అలాంటి వాళ్ళు అంటే పాపం లేదని వీళ్ళు బాధపడుతుంటే వీళ్ళు వచ్చి ప్రోత్సాహపరచని తలిచిపోయి ఏమో గొడ్రాలని ఆ అత్తమ్మము, లేకపోతే ఇలా పిల్లలు పుట్టట్లేదని ఇంకొంచెము వీళ్ళు కూడా వెనక నుండి ఏం చేస్తుంటారు? పొడుస్తూ ఉంటారు. అవునా కాదా? అప్పుడు అందరూ ఏమవుతారు చెప్పండి?
చాలా చింతపడతాడు. చింతపడతారా లేదా? కానీ అది జీవితాంతం పడతారు. వాళ్ళకి ఆదరణ ఉండదు, నెమ్మది ఉండదు. ఎక్కడికి వెళ్ళినా ఏముందిలయ్యా, ఎంత సంపాదిస్తే ఏ సుఖం, దాన్ని అనుభవించే కుమారుడు లేడు, కుమార్తె లేడు అంటారు. ఎంత సంపాదిస్తే ఏ సుఖం, ఒక మంచి ఫంక్షన్కి వెళ్ళలేకపోతున్నా, నువ్వేమో గొడ్రాలు రావద్దు అంటున్నారు. అవునా కదా? ఇక దీంతో ఎంత వేదన పడదని చెప్పండి. అదే క్రీస్తు మర్మం తెలుసుకుంటే అసలు పిల్లల్ని ఎందుకు పుట్టించట్లేదు దేవుడు? ఎప్పుడన్నా ఆలోచిస్తే అప్పుడప్పుడు నాకు అనిపించింది అనమాట. పిల్లల్ని ఎందుకు పుట్టించలేదు అంటే, చాలామంది అనాథ పిల్లలు ఉన్నారుగా. అవునా కదా? ఉన్నారా లేరా? పిల్లలు లేరు అంటారు. ఒక పిల్లని తెచ్చి పెంచుకుంటే ఏం పోయింది? నిజమే. ఈ లోక ఆచారం ఉందే, ఈ లోకం యొక్క మూలపాఠం ఏంటో తెలుసా? మన గర్భం నుండే రావాలి. మొదటి ఆచారం, మొదటి మూలపాఠం. దేవోక్తి ఏం చెప్తుంది తెలుసా? అరే వాళ్ళకి తల్లిదండ్రులు ఎందుకు ఇవ్వలేదు అంటే, ఇప్పుడు నువ్వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి, ఇదిగో దేవుడు మనందరం పిల్లలమే, దేవుడు ఏం చెప్పాడు అంటే, నాకున్న స్థితిని బట్టి ఇదిగో దిక్కులేని పిల్లల్ని, తల్లిదండ్రులు లేని పిల్లల్ని, వెదవరాండ్రని సొంత పిల్లలుగా చూడమన్నాడు అని వాడి దగ్గరికి వెళ్ళి చెప్పామనుకోండి, వాడిని తీసుకొచ్చామనుకోండి, వాడు ఎంత కృతజ్ఞత కలిగి ఉంటాడు. మా అమ్మ నాన్న చంపేశాడు దేవుడు అని కక్ష కట్టక, సరిగ్గా చూసుకునే తల్లిదండ్రులు ఇస్తే, మా సొంత తల్లిదండ్రులు లేకుండా చేసే మంచి పని చేశాడు మా దేవుడు అనుకుంటారు. అవునా కదా? ప్రేమ చూపిస్తే అప్పుడు ఆ క్రెడిట్ అంతా ఎవరి దగ్గరికి వెళ్తే చెప్పండి? ఆ మనసు ఎలా వచ్చింది తల్లిదండ్రులకి? క్రీస్తుని గూర్చిన మర్మము తెలియటం వల్ల. అంతేనే కదా? క్రీస్తు ఆ మాట చెప్పడం వల్ల తెలిసింది. అరే నీకెందుకు పిల్లల్ని పుట్టించడం లేదంటే, అనాథ పిల్లలు చాలామంది ఉన్నారు, దిక్కులేని పిల్లలు చాలామంది ఉన్నారు, చెత్త గొప్పల మీద సరిగ్గా పెంచుకోలేని పిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్ళని తెచ్చి పెంచుకొని ఈ లోక పాఠం ఉందే, గర్భానే రావాలని, దాన్ని తిప్పి కొడతావు అని చెప్పి, ఈ లోకానికి మాదిరిగా ఉంటావని చెప్పి, ఇదిగో యేసయ్య ఒక్కడికే ఇది సాధ్యము అని చెప్పి నువ్వు మాదిరిగా ఉంటావని తీసుకొచ్చాడు. అలా తీసుకొచ్చి పెంచుకుంటే అసలు ఎవరికన్నా బాధ ఉంటుందా? ఇప్పుడు చెప్పండి. క్రీస్తు మర్మము కంపల్సరీగా ఆదరణ ఇస్తుంది. ఇంకొంతమంది నేను లైవ్లో చూసిన ఒక ఇద్దరు ఉంటారనమాట, వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళకి పిల్లల్ని ఎందుకు ఇవ్వలేదు అంటే, వాళ్ళు చెప్పే ఒక మంచి ఆన్సర్ అనమాట. వాళ్ళు సండే స్కూల్ పరిచయం చేస్తారు, చిల్డ్రన్ మినిస్ట్రీ. ఒకవేళ పిల్లల్ని ఇచ్చుంటే మేము వీళ్ళని ఎక్కువగా చూసుకుని వాళ్ళని తక్కువగా చూస్తామేమో, కాబట్టి మాకు పిల్లల్ని ఇవ్వలేదని చెప్పి వాళ్ళు సంతోషముతో చక్కగా చిల్డ్రన్ మినిస్ట్రీ చేసుకుంటా ఏ ఊరు వెళ్తే ఆ ఊరికి 100 మంది పిల్లలు ఉంటారనమాట. క్రీస్తు మర్మము ఆదరణ ఇస్తుంది. క్రీస్తు మర్మము సంతోషాన్ని ఇస్తుంది. అది మీకు తెలియక, అది మనకు అర్థం కాక, ఇంకా లోకంలో చెప్పే గర్భానే రావాలి, మన రక్తంలో నుండి పుట్టాలి, ఈ మాటలు పట్టుకొని అవసరమైతే ఇంజక్షన్ల ద్వారా పెట్టించుకుంటున్నారేమో కానీ, అవసరమైతే వేరే వారి శుక్రకణాల కన్నా వెళ్ళిపోతున్నారు కానీ, ఈ పిల్లలు మాత్రం తీసుకోలేకపోతున్నారు. కారణము క్రీస్తు మర్మము స్పష్టంగా తెలియకపోవటం. అప్పుడప్పుడు అనిపిస్తుంది మూడో కోవ, పిల్లలు లేకపోతే సువార్త మనం చక్కగా చేయొచ్చు, భార్య భర్తలు ఇద్దరు కలిసి. ఎవడాపుతాడు చెప్పండి? పిల్లలు కన్నోళ్ళకి తెలిసిద్ది ఇప్పుడు స్కూల్ చదివించాలని ఇంత ఫీజు అని, వాళ్ళ కోసం కష్టపడాల్సి వస్తుంది. అవునా కదా? వాళ్ళ ఆరోగ్యాల కోసం ఏడవలసి వస్తుంది. ఏడికి వెళ్ళినా ఇదిగో పిల్లలు ఉన్నారు, ఒంటరిగా ఉన్నారు, ఎమ్మటి వచ్చేయాలనిపిస్తుంది. బాగా దేవుని ఎరిగినోడు ఏమంటాడు తెలుసా? పిల్లలు లేకపోతే బాగుండి అనిపిస్తుంది అనమాట. నిజంగా అనిపిస్తుంది. నేను మళ్ళీ చెప్పాగా, క్రీస్తు మర్మము స్పష్టంగా తెలుసుకున్నవాడికే అనిపిస్తుంది. కానీ నేను ఏమంటాను అంటే, ఇందులోనే ఆదరణ. కొందరు ఎవరెవరు అని ఆ మాటలు ఈ మాటలు అంటే తెగ ఆలోచించిపోతాం. వాళ్ళు అన్నది ఒకసారి మనం 100 సార్లు రీల్ వేసుకుంటాం అనమాట. అవునా కాదా? అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది అనమాట. వాళ్ళు సాతంజూరు ఒకసారి అనిపిస్తుంది, తర్వాత మనలో సాతంజూరు 100 సార్లు జ్ఞాపకం చేస్తుంటుంది. అవునా కాదా? అసలు యేసయ్య ఏమన్నాడు? అరే ఎవడేమన్నా పట్టించుకో మాకు, నీ చింత యావత్తు నా మీదే, పగ తీర్చుకోవడం నా పని, నాకు ప్రార్థన విజ్ఞాపన చేయి, ఆడి పని నేను చూసుకుంటా, నువ్వు మాత్రం నా పని చేయి అని అంత క్లియర్గా చెప్పాడు. అవునా కదా? చెప్పాడా లేదా?
అదే అప్పుడప్పుడు అంటాను, అంటించుకున్నోడికే బాధ. అంటించుకున్నోడికి ఏముంటుంది, ప్రశాంతంగా ఉంటాడు. వాళ్ళు అలాగే అనుకుంటారు, మన పని మంది. దేవుడు వాళ్ళ తీర్పు వాళ్ళకి తీర్చుకుంటాడు, వాళ్ళ పని వాళ్ళకి, వాళ్ళ ప్రతిఫలం వాళ్ళకి ఇస్తాడు అనేవాడికి ఎవరికైనా బాధ ఉంటుందా? అది క్రీస్తు మర్మం తెలిసినోడే చేస్తాడు అలా. పగ తీర్చుకోవడం దేవుడి పని, ఆయన తీర్చుకుంటాడు. మీరేమి చింతించమాకండి. చింతించడం వల్ల మీ యొక్క ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకోలేరు. పైగా ఆలోచించి చింతించి బీపులు సొగలు తెచ్చుకోవడం తప్ప ఏముండదు. అవునా కదా? చింత యావత్తు నా మీద వేయండి, నేను కూడా మీకోసం ఆలోచిస్తున్నాను, మీకోసం కేర్ చేస్తున్నాను. ప్రార్థన విజ్ఞాపనల చేత నా మీద వేయండి, నేను చూసుకుంటాను. మీరు మాత్రం ఏం చేయాలి? నేను చెప్పినట్టు బతకండి. అదొక్కటి చేయక మనం ఆ క్రీస్తు మర్మం తెలుసుకోక మనం ఏం చేస్తాం? ఇక ఆలోచిస్తానే ఉంటాం. నేను ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే, నిజమే, క్రీస్తు మర్మము స్పష్టంగా తెలుసుకుంటేనే మన హృదయాలకి నెమ్మది ఉంటుంది. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, ఈ లోక మూలపాఠం ఏంటంటే ధనం ఉంటేనే గౌరవం ఇస్తారా అంటారనమాట. అవునా కదా? ఇక మన తాపత్రయం మామూలుది కాదు. ఆ ధనం సంపాదించేదాకా చచ్చిపోతూ ఉంటాం. ఆ ధనంలో తిండి దినం, అవునా, ఆ దినంలో ఆరోగ్యం ఉండదు. అవసరమైతే 2 డ్యూటీలు చేస్తాం, 3 డ్యూటీలు చేస్తాం. చివరికి ధనం సంపాదించిన తర్వాత వాళ్ళ భార్య పిల్లలు అనేది ఏంటంటే, అసలు సంపాదించక ముందే చక్కగా ఆదివారం ఒక పూటను బయటికి తీసుకెళ్ళేవాడు, ఈ ధనం ధనం అని చెప్పి మమ్మల్ని వదిలేశాడు అంటారనమాట వాళ్ళు. చాలామంది అవి నిజాలు, నేను మీకు సరదా చెప్తున్నాను కానీ నిజమే. ఈ లోకం మూలపాఠాలు మీరు వినేసి వెళ్ళిపోతున్నారు అంతే. ధనం లేకపోతే ఎవరు గౌరవం రా? అవునా కదా? ఎవరా? నాకేం మీరు గౌరవం ఇస్తున్నారు బాగానే. ఎంత ఉంది నా దగ్గర? 15 లక్షలు అప్పు ఉంది, కడతారు వచ్చి. అది శాశ్వతము కాదు, అది మనుషుల పద్ధతి, అది మనుషుల కట్టడ, అది ఈ లోక పారంపర్యాచారం, అది ఈ లోక మూలపాఠం. మీకు కింద ఉంటుంది, ధనాపేక్ష, విగ్రహారాధన ధనాపేక్ష అని రాస్తాడు అక్కడ ఆయన. నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, ఈ యేసయ్య మాట 100కి 200% నిజం. మీకు ప్రేమ కలిగి, అందరి ఎడల ప్రేమ కలిగి, రెండవది క్రీస్తుని గుర్చిన మర్మము, వాక్యంలో చెప్పబడిన ప్రతి మాట మీ హృదయాల్లో, మీ మైండ్లో ఉండగలిగితే మీకు ఆదరణ, సమాధానం, నెమ్మది, ఆరోగ్యాలు ఉంటాయి. కానీ అదొక్కటి వదిలేస్తాం. నిజం. ఒక సేవకుడిగా ఆయన తాపత్రయం, మీరందరూ ఆదరించబడాలి, మీరందరూ నెమ్మదిగా ఉండాలి. అది ఎలా సాధ్యం తెలుసా? ఒకరిని ఒకడు ప్రేమించుకోవడం వల్ల. క్రీస్తుని గురించిన మర్మం ఉందే, చదవాలి, 66 పుస్తకాలు అవసాపన పట్టాలి, వినాలి, వినటానికి వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి. వినుడి వలన విశ్వాసము. ఇవన్నీ ఎందుకంటే, దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ప్రతిరోజు ఆ జ్ఞానం అనే గుమ్మం దగ్గర కూర్చొని దాని ఉపదేశం వినివాడు ధన్యుడు అన్నాడు సొలొమోను గారు. పిచ్చోడే ఏం కాదు, అన్నీ అనుభవించి దెబ్బలు తిని చివరికి ఏ ఉపయోగం లేదు ధనం వలన, చివరికి ఏ ఉపయోగం లేదు ఎంజాయ్మెంట్ వలన, చివరికి ఏ ఉపయోగం లేదు పెద్ద డిగ్రీలు అనకేసుకున్నా అని చెప్పిన తర్వాత మాటలు అవన్నీ. ఎందుకింత నొక్కి చెబుతున్నాను అంటే, ఆయనలోనే, క్రీస్తులోనే మనకేముంది? ఆదరణ, నెమ్మది ఉంది. యేసయ్యలోనే బుద్ధి జ్ఞానముల యొక్క సర్వ సంపద ఇమిడి ఉంది. యేసయ్య గురించి తెలుసుకోండి, ఎంత కావాలంటే అంత. మీరు అంత జ్ఞానవంతులైపోతారు, అంత బుద్ధిమంతులైపోతారు. తర్వాత మాట 4వ వచనము. ఇంత చెప్పిన తర్వాత ఒక జాగ్రత్త చెబుతున్నాడు. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచుకున్నట్లు ఈ సంగతి చెప్పుచున్నాను. ఇంకొక కోవ ఉంది. ఎందుకు ఎంత చెబుతున్నాడు అంటే, చక్కని మాటలు చెప్పి మోసం చేసే కోవ కూడా ఉంది. నా పోరాటం ఎందుకు ఎంతలా పడుతుంది అంటే, నా పోరాటాన్ని చెడగొట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఆయన బాధ. మీకు ఈ చక్కని మాటలు, వినసొంపు కలిగిన మాటలు. ఇంకొక మాట అంటాడు, 8వ వచనంకి రండి. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును, అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండండి.
ఈ లోక జ్ఞానాన్ని, తత్వజ్ఞానాన్ని ఏమన్నాడు తెలుసా? తత్వం అంటే శాస్త్రం. మనం అనుకుంటున్నామే, అమ్మో ఈ డాక్టర్ గారు చాలా జ్ఞానవంతుడు, ఈ లాయర్ గారు చాలా జ్ఞానవంతుడు, ఇదిగో ఈ సివిల్ ఇంజనీర్ చాలా జ్ఞానవంతుడు, ఎటువంటి బిల్డింగ్ అయినా కట్టేస్తాడు. దాన్ని నేను తప్పు అనట్లేదులే, కానీ అది ఎటువంటిది అంటే ఒకానొక రోజు నిరర్ధకమైపోయేది. అది ఎటువంటిదంటే ఒకానొక రోజు నిన్ను మోసం చేసేది. ఇదే నిజం అనుకున్నాం, ఇది దీనివల్లే భూమి మీద బతుకుతాం అనుకున్నాం, కానీ ఇది చనిపోయేంత వరకే. చనిపోయిన తర్వాత బ్రతుకి ఇది ఉపయోగపడదు. శరీర సంబంధకమైన సాధకము ఈ లోకం మట్టికి మాత్రం ఉపయోగపడుతుంది, కానీ భక్తి ఈ లోకానికి ఉపయోగపడుతుంది, రాబోయే లోకానికి ఉపయోగపడుతుంది. మిమ్మల్ని అందరూ మోసపోతున్నారు. దేవుడు కాకుండా మిగతావన్నీ వ్యర్థము. ఆయన జ్ఞానవంతులు అవ్వద్దని అనట్లేదు, చదవద్దని అని అనట్లేదు, కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యేసయ్యని విడిచిపెట్టి, యేసయ్యని స్పష్టంగా తెలుసుకోవడం మర్చిపోయి, అందరి ఎడల ప్రేమ కలిగి ఉండడం మర్చిపోయి, ఇదిగో ఇదే జ్ఞానం అని అనుకుంటే మాత్రం అది మోసకరం, అది నిరర్ధకం. ఇటువంటి జ్ఞానం వైపు మిమ్మల్ని నడిపించే వాళ్ళు ఉంటారు. ఆ జ్ఞానం ఏంటి అంటే ఈ లోక సంబంధమైన ఆచారాలు, ఈ లోక సంబంధమైన మూలపాఠాలు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. చక్కని మాటలు అంత మంచివి కావు. చక్కని మాటలు అంత మంచివి కావు. మీకున్న రోగం పోవటం మీకు ఆదరణ ఇస్తుందేమో, కానీ అది కొంతకాలమే ఇస్తుంది, శాశ్వతంగా ఆదరణ ఇవ్వలేదు. మీకు ధనము రావడం కొంతకాలం ఆదరణ ఇస్తుందేమో, కానీ ఆ ధనం ఉండి కూడా ఆదరణ లేని వాళ్ళు, అంటే సమాధానం లేని వాళ్ళు, నెమ్మది లేని వాళ్ళు మీరే చూస్తారు, నాకు చెప్పక్కర్లేదు. మనుష్యులుగా మనందరం ఆనాడు పరిసయ్యులు, సద్దుకయ్యులు ఏం చేశారు తెలుసా? మనుష్యులు కల్పించిన పద్ధతుల్ని దైవోపదేశాలుగా బోధించి పాపం వాళ్ళందరిని ఏం చేశారు తెలుసా? నరకపాత్రులను చేస్తే ఒకానొక రోజు యేసయ్యకి జాలి కలిగింది వాళ్ళని చూసి. కాపరలేని గొర్రెల వలె చెదిరి విసిగిపోయి ఉన్నారని ఆయనకి ఏం కలిగిందంట? కనికరపడి. అసలు ఎంత మంచి మాట, భయంకరమైన మాట. అదేంట్రా వాళ్ళ కాపర్లేడా? 3 ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సద్దుకయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, అమ్మో 5 మంది ఉన్నారు. ఒక విచిత్రమైన మాట, చాలా బాధాకరమైన మాట. గుంపులు గుంపులు యేసయ్య దగ్గరికి వచ్చారు. వస్తే వాళ్ళందరినీ చూసి ఏమనుకున్నాడు తెలుసా? కాపరలేని గొర్రెల వలె విసికి చెదరిపోయి ఉన్నారని చెప్పి వాళ్ళ మీద ఏం పడ్డాడంట? కనికర పడ్డాడంట. అప్పుడు శిష్యులకు చూపించి ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో కోత విస్తారమయ్యా, కోయివారు తక్కువ మంది ఉన్నారయ్యా, త్వరగా దేవునికి ప్రార్థన చేయండి అయ్యా, ప్రార్థన చేసిన మీరు కదలండి అయ్యా అన్నాడు అనమాట. ఆ మాట సందర్భం అది. అర్థమైపోయింది, కోత మంచి మాటల వైపు వెళ్ళే వైపే ఉంటుంది, చక్కని మాటల వైపు వెళ్ళే వైపే ఉంటుంది. ఈనాడు అప్పుడప్పుడు అనిపిస్తుంది, బయట దేవుణ్ణి పూజించే వాళ్ళకి మనకి పెద్ద తేడా ఏముండదు అనిపిస్తుంది. వాళ్ళు ఏ ఆశల కోసం పోరాడితే దేవుణ్ణి వెంబడిస్తున్నారో మనం కూడా అదే ఆశల కోసం దేవుణ్ణి వెంబడిస్తున్నట్టు ఉంటుంది. యేసయ్యకి ప్రత్యేకత ఎక్కడ కనపడదు, అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. అవునా కదా? పైగా వాళ్ళ ఆచారాలని మనం ఇంకా లోపలికి తెచ్చుకునే వాళ్ళు ఉంటాం. అవునా కదా? అప్పుడప్పుడు నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. ఒక మాట అంటాడు, మనుషులు కల్పించిన పద్ధతుల వల్ల మీరు ఏం చేస్తారు చూడండి. 16 వచ్చిన 2వ అధ్యాయం. కాబట్టి అన్నపానముల విషయములో నైనను, పండగ, అమావాస్య, విశ్రాంతి దినం అను వాటి విషయంలో నైనను మీకు తీర్పు తీర్చిన ఎవరికి అవకాశం ఇయ్యకుడి. ఇది యూదుల గురించి మాట్లాడిన మాట. ఆయన ఈ రెండింటిని కలిపి చెబుతున్నాడు. ఆయన ఎదుటివాడు తీర్పు తెచ్చడానికి ఏమివ్వద్దు? అవకాశం ఇవ్వమాకండి. ఎదుటివాడు జడ్జి చేయడానికి అవకాశం ఇవ్వమాకండి. ఇదేంటి, వీళ్ళు కూడా దేవుని మందిరానికి వెళ్తారు, వీళ్ళు కూడా మనలాగే చేస్తారే, ఈ పెద్ద తేడా ఉంది చెప్పండి. దేవుని మందిరానికి వెళ్ళనివాడు అమ్మో శవాన్ని ముట్టుకోకూడదు, శవం ఇంటికి వచ్చిన తర్వాత వెళ్ళకూడదు అని అంటాడే, మనం కూడా శవాన్ని ముట్టుకోకూడదు అంటే ఏముంది యేసయ్యలో ప్రత్యేకత? అప్పుడప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. ఎవరైనా చనిపోయినప్పుడు ఆ యొక్క భోజనానికి పిలిచినప్పుడు చిన్న కార్డు తీసుకొస్తారు కదా, కార్డు తీసుకొచ్చినప్పుడు ఎక్కడ దాకా వస్తుంది కార్డు? ఫస్ట్ టైం చూసినప్పుడు నేను ఆశ్చర్యపోయా. అంటే నిజంగా తీసుకొచ్చాడు, ఇచ్చాడు, వీళ్ళు బయటే ఉన్నారు, తీసుకున్నారు, అక్కడే చింపేశారు, కాలువలో వేశారు, వీళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు వెళ్ళిపోయారు. అరే చించి ఇలా కాలువలో వేయడానికి ఆడికి డబ్బులు ఎందుకు బొక్క, ప్రింటింగ్ అంతా ఏమన్నంటే అరిష్టం వస్తుందని, అంతేనే కదా? ఇప్పుడు చూడండి ఎంతమంది ఉన్నారు అంటే
ఇప్పుడు వాళ్ళు ఎలాగ చేస్తున్నారు అంటే వాళ్ళు తప్పు చేయడం మన ఉద్దేశం కాదు, కానీ మీకు సరదాగా చెప్తేనే సీరియస్ ఇష్యూస్. అంటే మీకు అర్థం అవడానికి ఈ విషయాలు చెప్తున్నాను అంతే, కానీ ఇక్కడ మాట్లాడిన విషయాలు వేరేగా ఉన్నాయి. శరీరం గురించిన ధనాపేక్ష కానీ, జారత్వం కానీ, విగ్రహారాధన కానీ, కాముకత్వం కానీ, అల్లరి కానీ, దుష్టత్వం కానీ, ఇవన్నీ చెప్తాడు ఆయన శరీర అవయవాలు అనగా 3వ అధ్యాయంలో. అయితే నేను ఎందుకు ఇవన్నీ చెబుతున్నాను అంటే మీకు తీర్పు తీర్చడానికి అంటే అర్థమని చెప్తున్నాను. ఎదుటివారు తీర్పు తీర్చడానికి మీరు అవకాశం ఇవ్వమాకండి అంటున్నాడే. దాని అర్థం ఏంటంటే ఇదే, వాళ్ళు దేవుని నామములో అది చేసి దేవుని నామములో నువ్వు చేస్తే ఏం ఉపయోగం చెప్పండి. ఈనాడు ఒక్కొక్క సమయంలో ఏమైందంటే అసలు దినం భోజనాలు తినకూడదని చెప్పి చాలామంది క్రైస్తవులు తినరు అనమాట చాలామంది. అవునా కదా? విగ్రహం దగ్గర పెట్టింది తినొద్దులే, కానీ అదేమన్నా అంతా తీసుకెళ్ళి విగ్రహం దగ్గర పెట్టారంటే వండేటప్పుడు. ఒకనొకటి మా పిన్ అనుకుంటా, నేను వెళ్ళి భోజనం చేసి వచ్చేస్తే అదేంటి పాస్టర్ గారు తిన్నారు భోజనం డబ్బులు అన్నారు అన్నమాట. అసలు అంటే ఏమనాలో తెలియదు. ఓకే, అక్కడ లిమిట్స్ ఉన్నాయి కాదని నేను అన్న, కానీ భోజనాలు తినకోవడానికి ఇబ్బంది ఏం లేదు, తినండి చక్కగా వెళ్ళి. ఆ పట్టణం దగ్గర పెడతారే, ఆ పట్టణం దగ్గర పెట్టి తినమాకండి పర్లేదు. భోజనం మొత్తం తీసుకెళ్ళి పట్టణం దగ్గర పెట్టరు. ఈవెన్ ఎంత రాంగ్ బోధలు ఉన్నాయి అంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది అనమాట. దేవుణ్ణి ఎరగకుండా చనిపోతే, అంటే బాప్తిస్మము తీసుకోకుండా చనిపోతే, అది సొంత తల్లి అయినా తండ్రి అయినా అక్కడికి వెళ్ళకూడదంట. అసలు ఎంత విచిత్రం అనిపించిందో నాకు. వాళ్ళు రక్షణ తీసుకోకపోతే ఆ చావు కార్యక్రమానికి నువ్వు వెళ్ళకూడదు. అది తల్లి అయినా చెల్లి అయినా సొంత తాత అయినా సరే, అది దేవునిలో ఉండడం అంట బాగా. అసలు ఎంత అనిపించిందో అంటే, వాళ్ళు చెడ్డోళ్ళని నేను అనట్లేదు, ఆ సేవకులు మంచోళ్ళు అయినప్పటికీ కూడా అటువంటి బోధలు పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే, ఊరే సొంత తాతయ్య చనిపోతే వెళ్ళకపోతే మిగతా వాళ్ళు ఏమంటారు చెప్పండి. నేను లైవ్లో చెప్పగలను, ఇది లైవ్ కాబట్టి చెప్తున్నాను, నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. మా చర్చికి వచ్చి ఒక చెల్లి వాళ్ళ పాస్టర్ గారు చెప్పే బోధ అది. అలాగా సొంత తల్లిదండ్రులకి తాతయ్య దానికి వెళ్ళకపోతే ఎంత గొడవలు అవుతాయి వాళ్ళకి. రేపు నువ్వు సువార్త చెప్పడానికి అవకాశం ఉంటుందా? ఊరు అన్యుడు స్వార్థం తేలడు, అన్యుడు ఏదైనా డబ్బులు అడుగుతాడో నా సైడ్ చేయడరు. ఎవరైనా చావు వస్తే అన్యులు వెళ్ళరు, ఎందుకు తెలుసా? ఎక్కడ డబ్బులు అడుగుతారని. మీకు తెలిసే లేదో, సంతోషిస్తున్న ఇంటికి అందరూ వెళ్తారు, దుఃఖిస్తున్న ఇంటికి ఒక క్రైస్తవుడు మాత్రమే వెళ్తాడు. ఒక డిఫరెన్స్ అనమాట. మూలపాఠాలు, మీరు లోకం యొక్క మూలపాఠాలని అసలు ఎప్పుడు కూడా బ్రేక్ చేయట్లేదు. అలా పెట్టుకుంటే రేపు వాళ్ళకి సువార్త చేసేది అలాగా, వాళ్ళని రక్షించేది అలాగా. అసలు నిన్ను నన్ను ఎందుకు దేవుడు కలిగించుకున్నాడు? మళ్ళీ మనమే చెబుతాం, చీకటిలో నుండి దేవుడు నన్ను వెలుగులోనికి పిలుచుకున్నాడు. ఎందుకంటే చీకటిలో ఉన్న వారికి ఆయన గుణాతిశయాలు చెప్పడానికంట. సొంత తాతయ్య చచ్చిపోతే వెళ్ళకపోతే ఇంకెవరు ఉంటారు చెప్పు నీకు విల్లింగ్గా వినడానికి వాక్యాలు? వెళ్ళినప్పుడు ఓకే, వాళ్ళ ఆచారాల్లో ఆయన భయం ఏంటంటే వాళ్ళ ఆచారాల్లో పాల్గొంటారేమో అని. వెళ్ళి పక్క నిల్చొని వాళ్ళు ఏమైనా బలవంతం చేస్తారని, నేను పాల్గొనకపోతే చేస్తారని. సైలెంట్గా ఉండు, నీ పని వరకు నువ్వు చేయి, వాళ్ళని ఆదరించి 4 మాటలు చెప్పి నువ్వు వచ్చేసి. నేనేమో అది అంతకు మించి ఏం చేయమనట్లేదు కదా. ఆ రోజు అవసరం లేదంట, 2 రోజుల తర్వాత వెళ్ళొచ్చు అంట. అంత అయిపోయింది, తీళ్ళు ఏం చేస్తారు? నిజంగా మీకు అర్థం అవటం లేదు. అవన్నీ ఎలా ఉంటాయి అంటే భక్తి ముసుగులో మోసం. అది చక్కని మాటలవి, మీరే భక్తి పరులు, మీ సంఘమే ఎత్తబడుతుంది, అసలు మా సంఘమే ఎత్తబడుతుంది అంటారంటే అసలు ఆ సంఘానికి వెళ్ళమాకండి. అప్పుడప్పుడు అనిపిస్తుంది అది అవగాహన లేని స్థితి. ఇక మన సంఘం ఎత్తబడితే 10 మంది, పరలోకంలో 10 మంది ఉంటారా? ఇక ప్రకటన గ్రంథంలో లక్షలు ఉంటారు, కోట్లు ఉంటారని చెప్పింది ఇక అబద్ధమా? దేవుడు అబద్ధం చెప్తాడు కానీ మనం అబద్ధం చెప్పం. కాదు, దేవుడు అని అబద్ధం చెప్తాడు కానీ మనం మాత్రం అబద్ధం చెప్పం అన్నట్టు ఉంటుంది. తెలియక తెలిసి నేను ఇదంతా ఎందుకంటున్నానంటే, దీనివల్ల సంఘములో మనందరం ఏమవుతున్నాము అంటే యేసయ్యను దూషణ పాలు చేస్తున్నాం. యేసయ్య దగ్గరికి రాకుండా మనమే చేసుకుంటున్నాం. ఒక అవగాహన ఉండాలి. పాపులతో కలిసి కూర్చుంటాడు యేసయ్య, కానీ పాపం చేయడు. వ్యభిచారులతో కలిసి కూర్చుంటాడు యేసయ్య, తింటాడు, వాళ్ళ ఇంటికి వెళ్తాడు, కానీ వాళ్ళతో పాటు వ్యభిచారం చేయడు. సొంకరులతో కూర్చుంటాడు, కానీ వాళ్ళలాగా అన్యాయంగా డబ్బుని లంచంగా తీసుకోడు. అది యేసయ్య మాదిరి, ఇది లోక మాదిరి. ఎదుటివానికి తీర్పు తెచ్చడానికి మనం ఎప్పుడు ఏమివ్వకూడదంట? అవకాశం ఇవ్వమాకండి. యేసయ్య స్పెషల్ కదా. యేసయ్య ఒక నిజంగా డిఫరెంట్ పర్సను.
దాన్ని మనము చూపించగలగాలి. అయితే ఈరోజు నా మాటలు ఏంటి అంటే, ఆదరణ యేసేలోనే వస్తుంది, ఇక దేంట్లో రాదు. చక్కని మాటలకి, మంచి వాయిస్లకి, మన చెవులకి ఆనందాన్ని కలిగించే వాక్యాలకి ఎప్పుడు ఎక్కువ లోనవ్వమాకండి. ఆయన అన్నాడు జాగ్రత్తలు, వాక్యం చెబుతూ చక్కని మాటలకు మాత్రం మీరు మోసపోకుండా చూసుకోండి. అది జ్ఞానంలాగా అనిపిస్తుంది, కానీ అది మోసకరమైన జ్ఞానం, అది నిరర్ధకమైన జ్ఞానం, మిమ్మల్ని మీ ఆనందాన్ని పాడు చేసే జ్ఞానం. యేసయ్యను గురించి స్పష్టంగా తెలుసుకోండి. ఎక్కడికి వెళ్ళండి మీరు తెలిసేయాల్సిందంటే యేసయ్య గురించి ఏంటి. ఈరోజు ఒక 4 విషయాలైనా, ఒక విషయమైనా, 2 విషయాలైనా ఆ యేసయ్య మర్మం ఉందే, దాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి అంతే. ఈ జీవితాంతము యేసయ్య మాటలు మీరు తెలుసుకుంటా ఉంటే మీకు ఆదరణ కలుగుతుంది, మీ హృదయాలకి నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది. కాబట్టి దయచేసి యేసయ్యని చిన్నగా చూడమాకండి, యేసయ్యని తక్కువగా చూడమాకండి. యేసయ్య బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు కలిగిన వాడు. మొదటి అధ్యాయం చదవండి, ఆయన ఎక్కడ చూపిస్తాడు తెలుసా? ఆది సంభూతుడు అంటాడు ఆయన, ఈ సృష్టికి ఆధారభూతుడు అంటాడు మొదటి అధ్యాయంలోనే సంఘంతో. యేసయ్యని అంత గొప్పగా చూపించాడు. కాబట్టి మీరు అందరూ ఏం చేయాలంటే అందరి ప్రేమ కలిగి ఉన్నాడు, మొదటిది. రెండవది ఏంటంటే యేసయ్యను గూర్చిన మాటలు బాగా తెలుసుకోండి, బాగా వినండి, బాగా వినండి, బాగా వినండి. ఆ మాటల ప్రకారంగా మీరు నడుస్తూ ఉండండి, మీ హృదయాలకు ఆటోమేటిక్గా నెమ్మది వస్తుంది. కీడు చేసినోడికి ప్రతి కీడు చేయొద్దు, మేలు చేయమన్నాడు. కీడు చేసినోడికి కీడు చేస్తే చెప్పండి ఏమైంది? ఇంకో 4 కీళ్ళు చేస్తాడు, అంతేనే కదా. దానివల్ల పోయేది మనమేనే కదా. కొట్టాడో తిట్టాడో ఏదో చేశాడు, మనం కూడా వెళ్ళి తిట్టామనుకోండి, వాళ్ళకి ఇంకో కోపం వచ్చి ఇంకో 4 దెబ్బలు వేస్తారు, ఇంకో 10 మందిని తీసుకొస్తాడు. ఎవరు చెప్పండి శాంతి లేకుండా చేసుకుంది? మనమే. అందుకే దేవుడు యేసయ్య ఏం చెప్పాడు? కీడుకి ప్రతి కీడు మీరు చేయమాకండి, మేలే చేయండి. మేలే చేయుడు కానీ కీడు మాత్రం చేయమాకండి అన్నాడు. ఆ మాట పాటిస్తే అసలు ఎంత ఆదరణగా ఉంటుందో తెలుసా? ఆ అన్నోడు అని వాడికి సిరాకు వచ్చి వెళ్ళిపోతాడు, ఈడేంటి స్పందించట్లేదు, ఎందుకు తిడుతున్నా అని. అవునా కదా? ఎంతసేపు తిట్టుకుంటారు చెప్పండి? చూసే వాళ్ళకు కూడా అనిపిస్తుంది ఈడే తిట్టుకుని వెళ్ళిపోయి, ఈడేంటారు ఇంత బుర్రలేనోడు అని. నిజంగా యేసయ్య కొంచెం మర్మాన్ని తెలుసుకున్నా మనం ఆదరణతో బతకగలం. కాబట్టి దయచేసి ఆ విధముగా మీరు దేవుని గూర్చిన మర్మాన్ని స్పష్టంగా తెలుసుకొని ఐశ్వర్యవంతులు అవ్వండి. ఒక సేవకుడు పోరాటం చేస్తున్నాడు, నిజమైన సేవకుల పోరాటం అది. విశ్వాసులందరూ ప్రేమగా ఉండాలి అని, యేసయ్యను గూర్చిన జ్ఞానం తెలుసుకోవాలి అని. మీరు కానీ అది తెలుసుకోకపోతే ఆ నీతిమంతుల శ్రమ అంతా రేపు మీ మీద తీర్పరిగా ఉంటుంది. ఆ నీతిమంతుల ఆకలి దప్పులున్నాయే, మీకు నేర్పించడం కోసం వాళ్ళు ఉపవాసం ఉంటారే, మీకు నేర్పించడం కోసం వాళ్ళు ప్రయాణాలు చేస్తారే, మీకు నేర్పించడం కోసం వాళ్ళు ఉద్యోగాలకి సెలవు పెట్టుకొని వాళ్ళు తగు మాత్రముతో బతుకుతారే, అటువంటి సేవకుల యొక్క ఉసురంతా మీ మీదే పడుతుంది. పౌలు ఎంత పోరాటం చేస్తున్నాడు అండి, తనని కాని వారి కోసం, పైగా తన సంఘం కోసం కాదు. అలాంటిది మన సంఘం కోసం మనమే పోరాటం చెప్తే ఇంకెక్కడ ఉంటాం చెప్పండి? మన సంఘంలో ఉన్న విశ్వాసుల కోసం మనమే పోరాటం చేయకపోతే అసలు మనం దేవుని కోవలో ఉంటామా? కాబట్టి దయచేసి లోక మర్యాదను వద్దు, దేవుణ్ణి స్పష్టంగా తెలుసుకోండి. మిగతా మాటలు వచ్చేవారు నేను చెప్తాను. కళ్ళు మూసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మరొక మరి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. దేవా, ఎంత గొప్ప మాటలు నువ్వు మాతో మాట్లాడుతూ ఉన్నావో, ఎంత మంచి మాటలు నువ్వు మాతో మాట్లాడుతూ ఉన్నావో. నీ మాటలు తెలుసుకుంటూ, నీ మాటలు వింటూ, ఆ మాటలను స్మరించుకుంటూ, ఆ మాటల ప్రకారంగా బ్రతుకుతూ, ఆ మాటల ప్రకారంగా మా తోటి సహోదరులను ప్రేమిస్తూ ఉన్నప్పుడు నాయన